హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఇంకొక రెసిపీతో అయితే వచ్చేసాను. ఈరోజు అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఎగ్స్ని అయితే బీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ హీట్ చేసుకుని, ఆయిల్ హీట్ అవ్వగానే మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని అయితే వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ కొద్దిగా ఫ్రై అయిపోగానే తిప్పుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. ఎగ్ని మరీ చిన్న చిన్నగా స్మాష్ చేసుకోకుండా ఇలాగా మీడియం సైజులో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్లోకి నేనైతే క్యాబేజీ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీకు నచ్చితే క్యారెట్, బీట్రూట్ కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఓన్లీ క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఆనియన్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని, వెజిటేబుల్స్ కుక్ అయ్యేవ్వాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోవాలి. మీకు నచ్చితే గరం మసాలా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ధనియా పౌడరే వేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు స్పైసీకి తగ్గట్టు మిర్చి పౌడర్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే మిర్చి పౌడర్ వేశాను. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నేనైతే సింపుల్గా చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ని ఈ ఎగ్ టెక్స్చర్లో వేసుకుని కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలామంది సాస్లు, వెనిగర్లు అన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేస్తారు. అవి టేస్ట్ వైజ్ బాగుంటాయి కానీ హెల్త్కి అంత మంచిది కాదనమాట ఈ సాస్లు వాడటం అనేది. అందుకని చెప్పేసి నేను సింపుల్ అండ్ ఈజీగా అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. నేను అందుకని వాళ్ళకి నచ్చిన ప్రాసెస్లోనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ ఒక చూడండి కర్రీ లీవ్స్, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఒక రెమ్మ కరివేపాకు అయితే తీసుకుని కరివేపాకు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను రైస్ని. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లో రెడీ అయిపోతుంది అనమాట. నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.